గణేష్ మహారాజ్ కే. హలో ఫ్రెండ్స్, మీ అందరికైతే అర్థం అయిపోయి ఉంటది. ఇంకా వినాయక చవితి అయితే దగ్గర పడుతుంది అనేసి మా కమిటీ వాళ్ళందరం కలిసి మీటింగ్ అయితే పెట్టినాము. మన బైపాస్ లో ఉన్న రామామ ఛాయ్కి అయితే పోయినాం. మేము పోయే టైంకే అందరు 10 మంది దాకా వచ్చి నిన్నారు. ఇంకా మేము పోయిన తర్వాత అందరు ఒక్కొక్కరు రావడం మొదలు పెట్టినారు. మాది బ్యాచ్ అయితే చాలా పెద్ద బ్యాచ్. ఇంకా అందరు రానికి టైం పడుతుంది అనేసి అప్పటికే ఒక రౌండ్ టీ అయితే వేసి కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాము అందరు రావడం కోసము. అసలుకి అందరం ఇట కలిసి సంవత్సరం అయితే అంది. లాస్ట్ వినాయక చవితికి కలిసిందే, మళ్ళా ఈ వినాయక చవితికి వస్తుంది అనేసి కలుస్తున్నాము. ఏ పండుగ వచ్చినా రాని సంతోషం వినాయక చవితి వస్తుందంటే మామూలుగా ఉండదు ఆ సంతోషం అయితే. ఎందుకంటే అందరం కలిసి చేసుకుంటాము. అందరేమో తెలియదు కానీ మా బ్యాచ్ లో అయితే యాదేదో ఊర్లలో ఉన్నా కానీ అందరైతే వినాయక చవితికి అయితే వచ్చేస్తారు. ఈసారి మా వినాయక చవితి ఎవరైనా చూడకపోయింటే నా యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోలు ఉన్నాయి, పోయి ఒకసారి చూసేయండి ఎంత బాగా చేసినామో. ఇంకా ఒక్కొక్కరు రావడం మొదలు పెట్టి గంట సేపటికి అయితే అందరు వచ్చేసి నిన్నారు. ఆడికి కొంతమంది ఊర్లో లేరు అనేసి వాళ్ళైతే రాలా. మీటింగ్ కి రీజన్ వచ్చేసి వినాయక చవితి ఎట్లా చేద్దాం అనేసి కాదు, ఈసారి చేద్దామా వద్దా అని డిస్కషన్ కి అయితే వచ్చినాము. ఈసారి ఎట్లా వినాయక చవితి చేద్దామని కలిసే వాళ్ళం ఈసారి అయితే ఇట్లా కలిసిన్నాము. వినాయక చవితి చేద్దామా వద్దా అనేసి మేమందరం కలిసి ఒక డెసిషన్ అయితే తీసుకున్నాము. ఆ డెసిషన్ ఏందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. మీ అందరూ అయితే వెయిట్ చేస్తా ఉండండి. వినాయక చవితి చేస్తామో లేదా మీకైతే చెప్తా. చేస్తే మాత్రం ఏ మాత్రం తగ్గము, మామూలుగా చేయం, చాలా బాగా చేస్తాము. మీరు కూడా మీ బ్యాచ్ లో మీ కమిటీలతో ఎంతమంది మీటింగ్లు స్టార్ట్ చేసినారో మీరైతే కామెంట్ చేసేయండి. మీరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కూడా ఇచ్చు కదా బూయ్.